అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్న వారందరికీ కూడా 2023 సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరికీ సమాధానం, సమృద్ధి, ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయుష్ను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నా. అదేంటంటే, దేవుడు లేని ప్రజలకు డిసెంబర్ 25వ తారీఖు వస్తుందనగానే ఒక నెల ముందు నుంచి లేదా 2 నెలల ముందు నుంచి హడావుడి స్టార్ట్ అవుతుంది. కేవలం ఆ నెల, 2 నెలలు లేదా ఒక నెల, కొన్ని వారాలు లేదా డిసెంబర్ 25వ తారీఖు దగ్గర పడగానే క్రిస్మస్కి ఒక 2 రోజుల ముందు నుంచి హడావిడి, పండగ వాతావరణం భక్తిహీనులకి మొదలవుతుంది. కానీ దేవుని బిడ్డలకు సంవత్సరం అంతా పండగే. కేవలం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెల మాత్రమే కాకుండా 365 రోజులు, అన్ని నెలలు యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య నాలో ఉన్నాడు, నా ఇంట్లో యేసయ్య సన్నిధి ఉంది, నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు అనే ఆనందం ఉంది చూసారా. ఈ ఆనందం సంవత్సరం అంతా దేవుని బిడ్డల హృదయాలు ఉంటుంది. పరిస్థితులు అన్ని రోజులు ఒకలా ఉండవండి. దేవుని బిడ్డలు కూడా ఒక్కో రోజు ఒకలా ఉంటుంది. ఒకరోజు అనుకూలంగా ఉంటే మరో రోజు ప్రతికూలంగా ఉండొచ్చు. కొన్నిసార్లు అందరూ మనతో మంచిగా ఉంటారు, మనల్ని ప్రేమిస్తుంటారు, మనల్ని కోరుకునేవాళ్ళు, మనల్ని బలపరిచేవాళ్ళు. ఎటు చూసిన గాలి మనకు అనుకూలంగా వీస్తుంటుంది. కొన్నిసార్లు ఏమో అందరూ వదిలేసి మనం ఒంటరి వారిగా మారిపోతాం. అయితే అందరూ ఉన్నప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా దేవుని ప్రజలు దేవుని వాక్యం వలన, పరిశుద్ధాత్ముని వలన, దేవుని సన్నిధి వలన బలమొందుతూ ఉంటారు. నిజమే, ఎవరు లేరు, ఏదీ లేదు, అన్నీ తలకిందులు అయిపోయినాయి, కానీ దేవుడు మాత్రం నాతో ఉన్నాడు కదా అనే ఆదరణను దేవుని ప్రజలు ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. భక్తిహీనులకి ఆదరణ ఉండదు. భక్తిహీనులకి, దేవుడు లేని ప్రజలకు నెమ్మది ఉండదు. అర్థమవుతుందండి? కేవలం క్రిస్మస్ దగ్గర పడగానే, ఈస్టర్ దగ్గర పడగానే, కొత్త సంవత్సరం రాగానే ఇలా సెలెక్టెడ్గా కొన్ని రోజులు మాత్రమే హడావిడి, ఆనందం, ఆర్భాటం, పిండి వంటలు, కొత్త బట్టలు, లైట్లు, స్టార్లు, డెకరేషన్లు, సంవత్సరం అంతా మళ్ళీ ఉసూరు మాట బ్రతుకుతూ ఉంటారు. ఇలా కాదు. ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసిన పాట ఉంది కదా, యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ అని రాశాడు. ఎంత బాగా రాశారు కదా. యేసయ్య మనతో ఉంటే రోజు పండగే. యేసయ్య లేకపోతే ఇక మన బ్రతుకు అర్థమే లేదు. కనుక ఈ వాక్యం వినే ముందు, నేను ప్రారంభించే ముందు మీ అందరికీ మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్యను మీ జీవితంలో కలిగి ఉండండి. యేసు మాటల ప్రకారం మీ నిర్ణయాలు, మీ మాటలు, మీ క్రియలు ఉండేలా జాగ్రత్త పడండి. మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని అనేక విధాలుగా మనకు తెలియకుండానే ప్రేరేపిస్తూ ఉంటుంది. మనకు తెలియదు, మనం ఎవరినో చూసి ప్రభావితం అవుతున్నామని మనకు తెలియకుండానే ఇంకెవరినో చూసి వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇంకెవరి మాటలో విని ఆ మాటల ప్రభావం చేత మనం అలా చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు చూసి, కొన్నిసార్లు విని, కొన్నిసార్లు సహవాస దోషం, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని రాస్తుంది కదా. దేవుని భయం లేని ప్రజలు, లోకాశలతో, శరీరేచ్ఛలతో నిండిపోయిన ప్రజలను చూసి చాలాసార్లు నీతిమంతులైన వాళ్ళు, దేవుని ప్రజలు కూడా కొన్నిసార్లు ప్రభావితం అవుతుంటారు. వీళ్ళకి తెలియకుండానే లోకస్తుల్లాగా, శరీరేచ్ఛలతో ఉండిన ప్రజల్లాగా మారిపోతూ ఉంటారు, ప్రవర్తిస్తుంటారు, ఆలోచిస్తుంటారు, ఏమండి, మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. అందుకే ఎంతో మంచి వాళ్ళు, ఎంతో ప్రార్థనా పరులు, దేవుని భయం భక్తి కలిగిన వాళ్ళు కూడా ఎంతో సులువుగా ఈ ఉచ్చులో పడుతుంటారు. సాతాను ఈ ట్రాప్లో మనుషుల్ని పడేస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది, ఇంత మంచి పిల్లలు, యవనస్తులు లేదా పెద్దవాళ్ళు ఎందుకు ఇంత తెలివి తక్కువగా అన్యజనుల్లా ప్రవర్తిస్తున్నారు, లోకస్తుల్లా మాట్లాడుతున్నారు, లోకస్తుల్లా ఉంది వీళ్ళ బిహేవియర్ అంటే వీళ్ళు ఎవరినో చూశారు, ఇంకెవరి బోధలో లేదా ఎవరి మాటలో విన్నారు. ఏమంటే అర్థమవుతుందా? వీళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు. సో ఇది చాలా ప్రమాదకరం అండి. ఎవరి వల్ల మనం ప్రభావితం అవ్వకూడదు. దేవుని వాక్యం మాత్రమే మనల్ని ప్రభావితం చేయాలి. దేవుని వాక్యం మాత్రమే మనల్ని గైడ్ చేయాలి. మన చుట్టూ ఉన్న ప్రజలు, కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, కొందరు నైబర్స్, కొలీగ్స్, బంధువులు, మన ఇంటికి వచ్చిపోయే వాళ్ళు, దారిలో ఎదురుపడేవాళ్ళు, ఒక్కోసారి ఆశ్చర్యంగా దొరుకుతూ ఉంటుంది.
ఒక వ్యక్తితో లేదా కొంతమంది వ్యక్తులతో మనకి ఎలాంటి బంధం లేకపోయినా ఏ బస్సులోనో ట్రైన్లోనో టెంపరీగా రోడ్డు మీద ఒక 5-10 నిమిషాలు మనకి పరిచయం అవుతారు, లేదా మనం చూస్తుంటాం ఏ పరిచయం లేకపోయినా. ఆ కొద్ది నిమిషాల వ్యవధిలోనే వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ చూస్తున్న వాళ్ళపైన ఎంతో ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ఎవరిని పడితే వాళ్ళని చూడకూడదు, ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినకూడదు. సరదాగా టైంపాస్కి బస్సులో ఉన్నాం కదా, బస్ స్టాండ్లో ఉన్నాం, రైల్వే స్టేషన్లో ఉన్నాం అని చెప్పి ఎవరో పరిచయం లేని వ్యక్తులు మాట్లాడుకుంటుంటే వినటం, వాళ్ళను చూడటం, తర్వాత ఏమవుతుందంటే వాళ్ళలా వీళ్ళు ప్రవర్తించటం, దాని తర్వాత ఏమవుతుందంటే దెబ్బతినటం. దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుని ఆశీర్వాదం వీళ్ళ మీద ఉండదు. సో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ప్రయాణాల్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, పని చేస్తున్న చోటున్నా, ఎక్కడున్నా సరే ప్రతిరోజు ఎంతోమంది మన కలబడుతుంటారు, మనం చూస్తుంటాం, వాళ్ళ మాటలు వింటుంటాం. ఎవరు ఎలాగైనా సావనివ్వండి, మీరు దేవుని పిల్లలు, మీరు దేవునికి చెందిన వాళ్ళు, దేవుని సొత్తు అయిన ప్రజలు. మిమ్మల్ని దేవుని వాక్యం మాత్రమే నడిపించాలి తప్ప అన్యజనులు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ మాట్లాడే తీరు, వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విధానం, వాళ్ళు నవ్వే విధానం అంటే చూడండి, అనవసరంగా కొంతమంది నవ్వుతుంటారు. ఎవరినో కోల్పోయిన బాధలో కొందరు ఏడుస్తుంటే ఆ టైంలో నవ్వటం ఎంత తప్పు కదా. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు ఆ టైంలో నవ్వడు. కొన్నిసార్లు ఎప్పుడు నవ్వని వ్యక్తులు కూడా ఆ టైంలో నవ్వుతుంటారు. ఏంటంటే ఇంకెవరినో చూసి వీళ్ళు నవ్వుతుంటారు. ఒరిజినల్గా వీళ్ళు మంచోళ్ళే, చాలా మర్యాదస్తులే, కానీ ఇంకెవరినో చూసి వీళ్ళు చెడిపోతున్నారు. చెడిపోయిన ప్రజలతో ఈ భూమి నిండిపోయి ఉందండి. చెడిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా నాశనం కారు. నాశనం అయిపోతున్న వాళ్ళు, చెడిపోతున్న వాళ్ళు వాళ్ళతో పాటు అనేక మందిని చెడగొడుతూ ఉంటారు. సో చదువుకుంటున్న పిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నోళ్ళు మొదలుకొని వృద్ధుల దాకా అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న మనుషులలో అధిక శాతం మంది దేవుని భయం లేని వాళ్ళే, వాక్యం పట్ల గౌరవం లేని వాళ్ళే, లోకస్తులు, లోకాశల చేత నిండిపోయిన వాళ్ళు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళను చూసి మనం ప్రభావితం కాకూడదు. యేసు ప్రభు తల్లిదండ్రులైన మరియమ్మ, యోసేపులను చూసి మనం ఇది నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కాలంలో కూడా వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం ఎక్కువ మంది భక్తిహీనుల చేత నిండిపోయి ఉంది. దేవుని భయం లేని వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు అడ్డగోలుగా. దేవుడు ఏం చెప్పాడో ఎవరికి అక్కర్లా, దేవుడు ఏం చేయమన్నాడో ఎవరికి అక్కర్లా, దేవుడు ఏం వద్దన్నాడో ఎవరికి అక్కర్లా. అలాంటి ప్రజల మధ్యలో యేసుక్రీస్తు తల్లిదండ్రులైన మరియమ్మ అలాగే యోసేపులు ఇద్దరు కూడా మనుషులకు నచ్చినట్టు బతకల, మనుషులను మెప్పించడానికి బతకల. వాళ్ళిరువురు కూడా పెండ్లి కాక మునుపు, వేరువేరుగా ఉన్నప్పుడు, అసలు వాళ్ళకి ప్రధానం కాక మునుపు ఎల్లప్పుడూ దేవునికి నచ్చినట్టు వాళ్ళు బతికారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి మెప్పించడానికి బతికారు, దేవుణ్ణి సంతోషపెడుతూ బతికారు. అందుకే అక్కడ మరియమ్మ మరియు యోసేపులు ఇద్దరు కూడా దేవుని దయను చూరగొన్నారు. దేవుని కరుణ, దేవుని దయ వాళ్ళపైన ప్రసరించింది. ఎందరో కన్యకలు ఇజ్రాయేలు దేశంలో ఉండగా ఎందుకని మరియమ్మనే దేవుడు కోరుకున్నాడు? పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి యేసుక్రీస్తుకు జన్మనివ్వడానికి కన్య మరియనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆమెలో దేవుని ఆకర్షించిన పరిశుద్ధత, పవిత్రత, విధేయత, దేవుని వాక్యం పట్ల విధేయత, దేవుడు అంటే భయం, దేవుని పట్ల ఆమెకున్న అపారమైన ప్రేమ. చూడండి, ప్రేమ ఉన్నప్పుడు దేవుణ్ణి సంతోషపెడతాం కదా. నా దేవుడు నేను బాధ పెట్టను, నా దేవుని మీద నేను తిరగబడను, నా దేవుని సంతోషపెడతా అనే ప్రేమ గుండె నిండా ఉన్నప్పుడు బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా మనం దేవునికి సమర్పించుకుంటాం, లోబడతాం. అమ్మో, లోబడకపోతే దేవుడు గద్దిస్తాడేమో, శిక్షిస్తాడేమో, నా డబ్బులు పోతాయేమో, నా ఆరోగ్యం పోతుందేమో, ఇంకేదో పోతుందేమో అని భయపడి దేవునికి లోబడే వాళ్ళు అన్ని సందర్భాల్లో దేవునికి లోబడి ఉండలేరండి. అలా కాకుండా ఏది ఉన్నా ఏది పోయినా, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఏదో ఇచ్చినందుకు నేను దేవుణ్ణి మొక్కటం కాదు. ఆయన ఇచ్చిన వారిని తీసేసిన ఆయన నా దేవుడు, నా సృష్టికర్త. ఆయన దగ్గర నుంచి నేను వచ్చాను. మళ్ళీ ఏదో ఒక రోజు నేను ఆయనను చేరతాను, ఆయన దగ్గరికి వెళ్తాను. ఈ దేహాన్ని వదిలిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి
అందరినీ విడిచిపెట్టి శాశ్వత కాలం దేవునితో ఉండడానికి నేను వెళ్ళి దేవుని సముఖములో నిలబడి దేవుని ముఖదర్శనం చేసుకుంటా, దేవునికి లెక్క చెప్తా అనే ఈ వాస్తవాలు ఎల్లప్పుడూ మనసు నిండా ఉంటే ప్రేమతో దేవునికి లోబడతాం కదా. సో ఈ ప్రేమ మరియమ్మకుంది, యోసేపుకుంది. ఎందరో కన్యకలు ఇజ్రాయెల్ దేశంలో ఉండగా మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆమెలో ఉన్న గొప్ప ప్రేమ, దేవుని పట్ల ప్రేమ, ఆ ప్రేమ వలన కలిగిన విధేయత, భయంతో లోబడటం కాదు, ప్రేమతో లోబడటం. మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. నిజమైన ప్రేమ విధేయత చూపిస్తుంది కదా. దేవుణ్ణి నిజంగా ప్రేమించిన భక్తులు అందరూ బైబిల్లో దేవునికి లోబడ్డారు. అర్థమవుతుందండి, ఇష్టపూర్తిగా లోబడ్డారు. యోబు భక్తుడే మనం చూస్తే ఆస్తి పోయింది, పిల్లలందరూ పోయారు, ఆరోగ్యం పోయింది, తన స్నేహితుల దగ్గర లోకు అయిపోయాడు. ఎవరా స్నేహితులు అంటే యోబు కాలి కొట్టుకుడు సరిపోరు, యోబు ఎదుట నిలబడే అర్హత కూడా లేని వాళ్ళు కూడా వచ్చి యోబుని లోకు చేస్తున్నారు, చులకన చేస్తున్నారు. అప్పుడు యోబు అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, యెహోవాకు మహిమ కలుగునుగాక అంటాడు. యెహోవాను స్తుతిస్తాడు తప్ప దూషించడు. ఇదంతా చూస్తున్న యోబు భార్య అంటది, డబ్బులు పోయాయి, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, పరువు పోయింది, లోకు అయిపోయావు, ఇంకా ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ఇంకేం మిగిలిందని. దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ అన్నీ తీసుకుపోయాడు. అన్నీ ఇచ్చినంతకాలం దేవుణ్ణి మొక్కాం, స్తుతించాం, ఆరాధించాం. అయితే ఇప్పుడు ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? ఇచ్చినోడు అన్నీ పట్టుకుపోయాక ఇంకెందుకు ఆ దేవుడు మనకి? దేవుని దూషించు అంటది. దేవుని దూషించి చచ్చిపో అని యోబుని ప్రేరేపిస్తుంది, బలవంత పెడుతుంది, అతన్ని రెచ్చగొడుతుంది. ఆమె ఎన్ని విధాలుగా యోబుని రెచ్చగొట్టినా, ప్రేరేపించినా, బలవంత పెట్టినా, ఫోర్స్ చేసినా యోబు రవ్వంత కూడా చలించలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యోబు దేవుని యథార్థంగా ప్రేమించాడు. అతడు భక్తుడు. మనుషుల మాటల చేత అతడు కదిలించబడడు. ఎవరేం చెప్పినా, అతను ఏం చూసినా, ఏం విన్నా, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా సచ్చినా యోబు ఒకేలా ఉంటాడు. దేవుణ్ణి ప్రేమిస్తుంటాడు, దేవునికి లోబడుతుంటాడు, దేవుని చిత్తాన్ని జరిగిస్తుంటాడు. యోబు అంటాడు తన భార్యతో, మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడద్దు. అన్నీ ఇచ్చిన నాడు మనం దేవుని ఆరాధించాం. అయితే అన్నీ ఇచ్చిన వాడికి అన్నీ తీసేసే అధికారం కూడా ఉంది. కనుక అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకుపోయాడు, యెహోవాకు మహిమ కలుగునుగాక అంటాడు. ఒక్క మాటతో కూడా యోబు దేవుని దూషించలేదట, సనగలేదు, గుణగలేదట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి భక్తి, ఇలాంటి విధేయత, చెక్కు చెదరని విశ్వాసం, ప్రేమ మరియమ్మ దగ్గర, యోసేపు దగ్గర మనకు కనిపిస్తున్నాయి. మనం చూస్తే గాబ్రియేలు దూత మరియమ్మకు ప్రత్యక్షమై, మరియా, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్మ వలన నీ గర్భములో పడుతున్న ఆ శిశువు మనుషులందరినీ వారి పాపాల నుంచి విడిపిస్తాడని గాబ్రియేలు దూత మరియమ్మకి, యోసేపులకు చెప్పినప్పుడు, మామూలుగా అయితే ఆమె కన్య కనుక, ఇంకా పెళ్లి కాలేదు కనుక, ఇది ఎలా ప్రభువా, నాకు పెళ్లి కాలేదు, మరి పెళ్లి కాకుండా గర్భవతిని అయితే నా పేరు పాడైపోతుంది కదా, అందరూ నన్ను వేశ్య అనుకుంటారు, వ్యభిచారం అనుకుంటారు, నేను తలెత్తుకొని తిరగలేను ప్రభువా, నా కుటుంబ గౌరవం మంట కలిసిపోతుంది, ఇక నాకు ఎవరు విలువిస్తారు అని భయపడలేదు. మరియమ్మ ఎంతో సంతోషంగా దేవుని చిత్తానికి లోబడింది. నా పేరు పాడైనా పర్వాలేదు, నా కుటుంబ గౌరవ మర్యాదలు మంట కలిసిపోయినా పర్వాలేదు, దేవుని చిత్తము నా ద్వారా జరుగునుగాక అనుకుంది. ఎంతమందిలో అనుకుంటారండి? చాలామంది దేవుని చిత్తం జరిగిస్తే నాకు ఎంత ప్రయోజనం, నాకెంత నష్టం అని లెక్కలేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కలిసి వస్తే, వాళ్ళకి ప్రయోజనకరమైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారు, దేవుని మాటలకు లోబడతారు. ఒకవేళ వాళ్ళకి కలిసి రాకపోతే, వాళ్ళకి ఏ ప్రయోజనం లేకపోతే దేవుని మాటలకు లోబడరు. కానీ మరియమ్మ అలా చేయలేదు, యోసేపు అలా చేయలేదు. మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని యోసేపుకి తెలిసినప్పుడు అతడు దేవుని చిత్తాన్ని గౌరవించాడు, ఆమెని తన భార్యగా స్వీకరించాడు, ఆమెకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డాడు. దేవుని చిత్తము జరగడానికి మరియమ్మ ఎలాగైతే లోబడిందో, సహకరించిందో, యోసేపు కూడా అలాగే సహకరించాడు. మరియమ్మకు సహకరించాడు, దేవునికి లోబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కాలములో యోసేపు మరియమ్మలిద్దరినీ ఇజ్రాయేలీయులు, చుట్టూ ఉన్న
సమాజంలోని ప్రజలు ఎగతాళి చేశారట, లోకు చేశారట. ఇదొక తిరుగుబోద్ది, చెడిపోయింది, పెళ్లికి ముందే ఎవరితోటో తిరిగి కడుపు చేయించుకుంది, ఎక్కడ ఎవరితో తిరిగి కడుపు చేయించుకుందో తెలియదు, అలాంటి దాన్ని వీడి చేసుకున్నాడు, పనికిమాలిన వెధవ అని చెప్పి అటు మరియమ్మని తోలనాడారు, ఆమెను దిగజార్చారు. ఆమెను చేసుకున్నందుకు యోసేపును కూడా నోటికొచ్చినట్లు తిట్టారట. అయినప్పటికీ వీళ్ళిద్దరూ అవమానాలు భరిస్తూ, ఏమండి, అందరి హేళనలు, ఎగతాళిని, చీత్కారాలను భరిస్తూ, దేవుని నిమిత్తం నిందలు మోస్తూ, ఈ మాట మనసులో పెట్టుకోండి. వాళ్ళేదో తప్పు చేసి అవమానాలు పడటం కాదు, అర్థమవుతుందండి. వాళ్ళ ప్రయోజనం కొరకు ఇదంతా కాదు కదా, వాళ్ళకి నష్టమే, వాళ్ళకేం ప్రయోజనం. కానీ ఇది దేవుని చిత్తం, ఇది దేవుని వాక్కు. మనకు నష్టం కలిగినా, మనకు అవమానం కలిగినా, అందరూ మనల్ని హేళన చేసినా మనకు అందరూ ముఖ్యం కాదు. ఎవరేమైనా అనుకోని దేవుడు సంతోషపడితే చాలు. ఇలా ఎంతమందికి ఉంటుందండి? చాలాసార్లు దేవుని చిత్తం ఏంటో తెలిసి కూడా, దేవుని వాక్యేంటో తెలిసి కూడా చాలామంది ఏం చేస్తుంటారు తెలుసా? మనుషులను మెప్పించడానికి, మనుషులను సంతోషపెట్టడానికి, ఇంకెవరినో ఇంప్రెస్ చేయటానికి దేవుని మీద తిరగబడుతుంటారు, దేవుని బాధ పెడుతుంటారు. ఎంత తప్పండి ఇది! మీ బంధువులో, స్నేహితులో, ఇరుగు పొరుగు వాళ్ళో, మీ ఫ్రెండ్సో ఎవరో హర్ట్ అవుతారని, ఎవరో బాధపడతారని మీరు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోవచ్చా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బతకచ్చా? ఆలోచించండి. నోవహు కాలంలో ఉన్న సమాజం అంతా చెడిపోయిందట. ఎంత చెడిపోయిందంటే దేవుడు జలప్రలయాన్ని పంపి అందరినీ సమూలంగా నాశనం చేయాలనుకున్నాడు. దేవుడు వెతికితే నీతిమంతుడు ఒక్కడు కూడా కనపడలా, నోవహు తప్ప. అప్పుడు దేవుడు అంటాడు, నోవహు, నీవు ఒక్కడివే నీతిమంతుడిగా నాకు కనిపించావు, కనుక నిన్ను బట్టి నీ భార్యను, నీ కుమారులను, కుమారుల భార్యలను మాత్రమే నేను కాపాడాలనుకుంటున్నా, మిగతా అందరినీ నాశనం చేద్దాం అనుకుంటున్నా, జల ప్రళయాన్ని రప్పించబోతున్నా, ఆ జల ప్రళయములో కాపాడబడినట్లుగా ఓడ తయారు చేయి అంటాడు దేవుడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, దేవునికి ఎంత కోపం కలిగిందంటే అప్పుడున్న సమాజం వలన దేవుడు అందరినీ నాశనం చేసేసాడు. ఇక వాళ్ళని క్షమించాలనుకోవాలా, శిక్షించాలనుకోవాలా, ఏకంగా నాశనం చేద్దాం అనుకున్నాడు. మరి నోవహు చుట్టూ ఉన్న సమాజం అంత చెడిపోతే నోవహు ఎందుకు చెడిపోలే? వాళ్ళని చూసి ఆలోచించండి. ప్రతిరోజు పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా నోవహు, అతని కుమారులు, కోడళ్ళు, భార్య అందరూ చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తూనే ఉంటారుగా. వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది కదండి, వాళ్ళతో కలిసి బ్రతకాల్సి వస్తుంది కదా. కానీ వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద లేకుండా నోవహు జాగ్రత్త పడ్డాడు. నోవహు తను మాత్రమే భక్తిగా లేడు, తన భార్యను భక్తిగా కాపాడుకున్నాడు. ఆమెని భక్తురాలులాగా జాగ్రత్త పరిచాడు. ఆమె చెడిపోకుండా నోవహు భార్యని పదిలపరుచుకున్నాడు, తన కుమారులను కాపాడుకున్నాడు, కోడళ్లను కాపాడుకున్నాడు. యెహోషువ అన్నట్లుగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అంటాడు చూసారా, అలా నోవహు ఎప్పుడో చేసేసాడు ఆ పని. మిగతా ప్రపంచం ఎటైనా పోని, నేను మాత్రం చెడిపోను. నా చుట్టూ ఉన్న ప్రజలు దేవుని భయం విడిచి ఎవడికి నచ్చినట్టు వాడు బతుకుతున్నాడు, ఫ్రెండ్స్కి నచ్చినట్టు బతుకుతున్నారు, బంధువులకు నచ్చినట్టు బతుకుతున్నారు, సమాజానికి నచ్చినట్టు బతుకుతున్నారు. కానీ నేను నోవహుని, దేవుని బిడ్డని. ఎవడు ఎలా బతికినా, ఎవడు ఎలా మాట్లాడినా, ఎవడు ఎలా ప్రవర్తించినా నేను మాత్రం దేవునికి నచ్చినట్టు ఉంటా, దేవుని చిత్తాన్ని జరిగిస్తా అని కంకణం కట్టుకున్నాడు. ఇది మనందరికీ మాదిరి కావాలి. మరియమ్మ, యోసేపు అలాగే బతికారు. కాబట్టి చెడిపోతున్న వాళ్ళను చూసి, దిగజారిపోతున్న వాళ్ళను చూసి నోవహు మరియు అతని కుటుంబం దిగజారలేదు, చెడిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ఆదర్శం అండి మనందరికీ కదా. చాలామంది అంటుంటారు, ఏం లేదు బ్రదర్, మా చుట్టూ ఉన్న ప్రజలు, మా నైబర్స్, మా బంధువులు, మేము పనిచేస్తున్న చోట అందరూ భక్తిహీనులు అండి, వాళ్ళ వల్ల మేము విశ్వాసంలో వెనకబడిపోతున్నాం అని అంటుంటారు. కాదన్నయ్య, నా ఫ్రెండ్స్లో ఎక్కువ మంది భక్తిహీనులే. వాళ్ళ ముందు బైబిల్ చదివితే నవ్వుతారు, వాళ్ళ ముందు ప్రార్థన చేస్తే ఎగతాళి చేస్తారు, అందరూ అబద్ధాలు ఆడతారు, అందరూ బూతులు మాట్లాడతారు, అందరూ చెడిపోయిన వాళ్ళే. వాళ్ళ మధ్యలో నేను నీతిమంతుడులాగా ఉంటే ఇంకేమైనా ఉందా? నన్ను ఒక ఎదవలా చూస్తారు, నన్ను ఒక వెర్రిదానిలా చూస్తారు. కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, నేను చెడిపోను కానీ వాళ్ళతో కలిసి వాళ్ళలాగా ఉన్నట్టు వాళ్ళని నమ్మిస్తా. చెడిపోరంట, చెడిపోయిన వాళ్ళని సంతోషపెట్టడానికి వీళ్ళు చెడిపోయినట్టు నటిస్తారంట, వాళ్ళలాగా దిగజారిపోతున్నట్టు నటిస్తారంట. అదేం కర్మ?
అంటే అర్థమవుతుందా? ఎందుకు ఈ పిచ్చి చేష్టలు, పిచ్చి వేషాలు? లేకపోతే వాళ్ళు దూరం అయిపోతారంట. పోతే పోని దిక్కుమాల స్నేహితులు, పోతే పోని దిక్కుమాల బంధువులు. ఎంతోమంది బంధువులు వార్నింగ్ ఇస్తుంటారు, జాగ్రత్త, మేము దూరం అయిపోతాం, మా బంధుత్వం దూరం అవుద్ది, మన బంధాలు తెగిపోతాయని. సస్తే సావండి పోండ్రా అని చెప్పి వదిలేడు అలాంటి తొక్కలో స్నేహితుని, తొక్కలో బంధువుల్ని. మీకు దేవునికి మధ్య అడ్డం వస్తున్న స్నేహమైన, బంధమైన, బంధుత్వమైన ఏదైనా సరే దాన్ని లైట్గా తీసుకోండి, వదిలేయండి. దేవుని కొరకు ఎవరినైనా వదిలేసుకోవచ్చు, కానీ ఎవరి కొరకు కూడా దేవుని వదులుకోకూడదు. అంతకంటే శాపగ్రస్తమైన బ్రతుకు మరొకటి ఉండదండి. ఇంకా నోవహుకి ఈ తెలివి ఉంది. తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేసినా నోవహు వాళ్ళను చూసి అలా చేయలే. ఎంత దిగజారిపోయినా వాళ్ళను చూసి ఇతడు మోటివేట్ అవ్వలేదు, ఇన్స్పైర్ అవ్వలేదు. తను తనలాగే బతికాడు. నోవహు అనగానే నీతిమంతుడు, నీతిగానే ఉన్నాడు, దిగజారలే. నోవహు దేవుని దయను, దేవుని కృపను పొందుకున్నాడండి. సరిగ్గా ఇలాగే మరియమ్మ, యోసేపులు కూడా నీతిగా బతికారు. ఎప్పుడో నోవహు కాలంలోనే ప్రజలు లోకాశలతో, శరీరేచ్ఛలతో భక్తిహీనులై దిగజారి ఎవరికి నచ్చినట్టు వారు బతుకుతుంటే, మనుషులకు నచ్చినట్టు మనుషులను మెప్పించడానికి బతుకుతుంటే, ఆ కాలంలోనే ప్రజలు అంత దిగజారితే మరి మరియమ్మ, యోసేపుల కాలంలో ప్రజలు అలా ఉండరా చెప్పండి? చెడిపోయిన వాళ్ళు ఉండరా? చెడిపోయిన వాళ్ళు, భక్తిహీనులు, దిగజారి బతుకుతున్న వాళ్ళు, దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా బతికే వాళ్ళు అన్ని కాలాల్లో ఉన్నారు. అయితే అన్ని కాలాలలో భక్తులు భక్తిహీనులను చూసి చెడిపోలేదు. ఇది నేను చెప్పదలుచుకున్నా. మరియమ్మ, యోసేపులను చూసి మనం ఇది నేర్చుకోవాలి. నోవహును చూసి నేర్చుకోవాలి. యోబును చూసి నేర్చుకోవాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళను చూసి, వాళ్ళ మాటలు విని, వాళ్ళ ప్రవర్తనను చూసి, అయ్యో నేను వెనకబడిపోతున్నా, నేను ఎక్కడ అప్డేట్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది తెలివి తక్కువగా చుట్టూ ఉన్న వాళ్ళను చూసి ఇన్స్పైర్ అవుతుంటారు. చాలా తప్పు ఇది. మంచోళ్ళే కానీ చెడ్డోళ్ళని చూసి చెడిపోతున్నారు. మరి ఇదే మంచితనం చెప్పండి? దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, మన చుట్టూ ఉన్న సమాజానికి కాదు. ఎవడేమైనా అనుకొని మిమ్మల్ని లోకు చేయని, ఎగతాలు చేయని, చులకం చేయని, పర్వాలా, మీరు దేవుని మెప్పించండి, దీవించబడతారు, మీకు నెమ్మది ఉంటుంది, మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం కావాలంటే చాలామంది అనుకుంటారు, మన దగ్గర డబ్బులు ఉన్నాయిగా, హెల్తీ ఫుడ్ తిందాం, ఎక్సర్సైజ్ చేద్దాం, డాక్టర్లు ఉన్నారు, మెడికల్ షాపులు ఉన్నాయి అనుకుంటారు. కానీ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా, దేవుని దయ మీ పైన లేకపోతే, దేవుని ఆశీర్వాదం మీ మీద, ఆయన కరుణ మీ మీద లేకపోతే, మీరెంత మంచి ఫుడ్ తిన్నా, రోజు ఎక్సర్సైజ్లు చేసినా, జిమ్కి వెళ్ళినా, ఏమండి, ఆరోగ్యం మాత్రం మీకు దక్కదు, మనశ్శాంతి మీకు ఉండదు, దేవుని కాపుదల మీకు ఉండదు. కాబట్టి దేవుని ఆశీర్వాదం, దేవుని దయ, దేవుని కృప మన మీద ఉన్నప్పుడు మాత్రమే నెత్తి మీద వెంట్రుకలు మొదలుకొని బయటికి కనిపించే అవయవాలు, లోపటున్న ఇంటర్నల్ ఆర్గన్స్ ఇవన్నీ హెల్తీగా ఉంటాయి. అలాగే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న ఒకరిద్దరో లేదా ముగ్గురు నలుగురు మధ్య ఏక మనస్సు ఉంటుంది, ఐక్యత ఉంటుంది. లేకపోతే ఐక్యత ఉండదు, ఏక మనస్సు ఉండదు, ఏకాభిప్రాయం ఉండదు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి. కనుక దేవుణ్ణి సంతోషపెట్టడానికి బ్రతకాలి. ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా మరొకటి నేను గుర్తు చేస్తున్నా మీకు. అదేంటంటే జ్ఞానులు యేసును వెతుకుతూ వచ్చారట. నక్షత్రాన్ని ఫాలో అయ్యారు, యేసయ్య జన్మస్థలాన్ని కనుగొన్నారు. షార్ట్గా చెప్తున్నాను, జ్ఞానం కలిగిన వాళ్ళందరూ యేసును వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళు యేసును వెతుక్కుంటూ వచ్చి ఆఖరికి ఆయన చిరునామాను కనుగొని యేసయ్యను ఆరాధించి వెళ్ళారట. యేసయ్య విలువ వాళ్ళకి అర్థమైంది కనుక యేసును ఆరాధించారు. ముందు ఆయన అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారు, నక్షత్రాన్ని ఫాలో అయ్యి కదా. చాలామంది చేసే తప్పేంటంటే, దేవుణ్ణి ఆరాధించాల్సి ఉండగా దేవునికి బదులు వాళ్ళే ఆరాధించుకుంటూ ఉంటారు. కొందరు ఏమో డబ్బును ఆరాధిస్తారు. దేవుని కంటే డబ్బును ఎక్కువ ప్రేమిస్తే డబ్బును ఆరాధించినట్టే కదండి. కొందరు అందాన్ని ఆరాధిస్తారు, అందం మీద పెట్టుబడి పెడతారు, ఇంకా అందంగా కనిపించాలి, ఇంకా యవ్వనంగా కనిపించాలని చెప్పి ప్రతి నెల వాళ్ళ సంపాదనలో అధిక సంపాదనను, డబ్బుని అందంగా కనిపించటం కొరకు క్రీముల మీద, రకరకాల వస్తువుల మీద ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు. దేవునికి మాత్రమే మన హృదయంలో ఫస్ట్ ప్లేస్ చెందాలి. డబ్బుకు కానీ, అందానికి కానీ, ఈ లోక సంబంధమైన మరి దేనికి చెందినా కూడా అది విగ్రహారాధనతో సమానం.
దేవుని ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తుంది. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ప్రేమించు, నీ పూర్ణ బలంతో ప్రేమించు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంటే, దేవుని కంటే ఎక్కువగా అందాన్ని ప్రేమించేవాళ్ళు, డబ్బుని, ఆస్తులను ప్రేమించేవాళ్ళు, బంధుత్వాలను, కులస్తులను ప్రేమించేవాళ్ళు, మరి వీళ్ళందరూ రేపు నిత్య నరకాగ్నిగుండంలో త్రోయబడతారు కదా. ఇక్కడ వీళ్ళు జ్ఞానులు అని ఎందుకు గుర్తించబడ్డారంటే, జ్ఞానం కలిగిన వాళ్ళు కనుకనే యేసుని వెతుక్కుంటూ వచ్చారు. ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం ప్రయాణాలు చేయకండి, ఎవరి ఇళ్ళకు పడితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకండి, ఎవరిని పడితే వాళ్ళని మీ ఇళ్ళకి పిలవకండి. ఎవరిని ప్రేమించాలో, ఎవరిని గౌరవించాలో తెలియకపోతే ఎలా? చాలామంది నాశనం అవ్వడం కారణం ఏంటో తెలుసా? రాంగ్ పీపుల్ని ప్రేమిస్తూ ఉంటారు, చెత్త వ్యక్తులతో స్నేహాలు చేస్తుంటారు, చెత్త వ్యక్తుల ఇళ్ళకి వెళ్తుంటారు, పనికి మారిన వ్యక్తులతో బంధుత్వాలు, బంధాలు, స్నేహాలు కలిగి ఉంటారు. ఈ రాంగ్ రిలేషన్షిప్లో, రాంగ్ ఫ్రెండ్షిప్స్తో మనం నాశనం అయిపోతూ ఉంటాం. మీరు మంచోళ్ళు అయితే సరిపోదు, మంచి వ్యక్తులతో స్నేహం చేయాలి, మంచి వ్యక్తులతో బంధాలు కలిగి ఉండాలి, మంచి వ్యక్తులనే ప్రేమించాలి, మంచి వ్యక్తులనే గౌరవించాలి. బుద్ధిహీనులు ఏం చేస్తారు తెలుసా? ప్రేమించాల్సిన వాళ్ళనేమో ద్వేషిస్తారు. ఎవరిని ద్వేషించి దూరం పెట్టాలో అలాంటి వాళ్ళు తెచ్చి నెత్తిని కూర్చోబెట్టుకుంటారు. ఎవరిని గౌరవించాలో అలాంటి గౌరవానికి, సన్మానానికి యోగ్యులైన వాళ్ళనేమో దూరం చేసుకుంటారు, లేదా అవమానిస్తారు, ఎగతాళి చేస్తారు. బుద్ధిహీనులు కనుకనే. నిజంగా సన్మానానికి, గౌరవానికి పాత్రులైన వాళ్ళని గౌరవిస్తే, సన్మానిస్తే దేవుడు దీవిస్తాడు. గౌరవించాల్సిన వాళ్ళనేమో అవమానించి, చులకనగా ఎంచి, యోగ్యత లేని దరిద్రులను, వెధవలను, బుద్ధిహీనులను గౌరవించి, సన్మానించి, వాళ్ళ కొరకు వాళ్ళకి విందులు చేసి, ఏమండి, విందులు, వినోదాలు, సన్మానాల కొరకు డబ్బులు ఖర్చు చేసి టైం అంతా మట్టిలో పోసినట్టే కదా. ఇలాంటివి దేవుడు చూసి మౌనంగా ఉంటాడా చెప్పండి? చాలామంది నాశనం అవ్వడానికి కారణం, ఎవరిని ప్రేమించాలో, ఎవరు దూరం పెట్టాలో బుర్ర ఉండదు వీళ్ళకి, సొంతగా తెలియదు, నానంటోళ్ళు చెప్పినా వినరు. ఎవరిని గౌరవించాలో వాళ్ళు అవమానిస్తారు, దూరం ఉంచాల్సిన వాళ్ళని, గౌరవించకూడని వ్యక్తులనేమో గౌరవిస్తుంటారు. సో ఈ జ్ఞానులను చూసి మనం నేర్చుకోవాలి. మనకు తెలియాలి ఏది విలువైందో, ఏది వ్యర్థమైందో. ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి. నాలాంటి దైవజనుల కౌన్సిలింగ్ కావాలి, ఖచ్చితంగా కావాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. కనుక మీరు కేవలం బైబిల్ చదివితే సరిపోదు, యూట్యూబ్లో పెడుతున్న వాక్యాలు వినండి. అవకాశం ఉన్న ప్రతిసారి కీలకమైన విషయాల్లో దైవజనుడి సలహాలు తీసుకోండి. సలహాలు తీసుకోవడం అంటే ఏంటండి? అడిగేసి తర్వాత మీకు నచ్చినట్టు చేయటం కాదు, అది ఇంకా ప్రమాదకరం. దేవుడు ఇంకా ఎక్కువ తాంతాడు మిమ్మల్ని. నువ్వు చేయనప్పుడు ఎందుకు రావు ఒక దైవజనుడిని అడిగావు? ఎందుకు అంత చులకనగా అడుగుతావు కానీ ఎందుకు చేయవు నువ్వు? నా టైం వేస్ట్ చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు చెప్పండి? కనుక అనవసరంగా మీరు ఇంకా శిక్షించబడతారు. కీలకమైన విషయాలలో ఆత్మపూర్ణుల సలహాలు తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, గైడెన్స్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ప్రేమించకూడదో, ఎవరిని గౌరవించాలో, ఎవరిని దూరం పెట్టాలో, ఎవరిని కలుపుకోవాలో, ఎవరిని కట్ చేసుకోవాలో, ఎవరు మన వాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో, ఏది విలువైందో, ఏది వ్యర్థమైందో, ఇవన్నీ మనకి స్పష్టంగా అర్థమవుతాయి. అప్పుడు మనం దీవించబడతాం కదా. నోవహు మొదలుకొని మరియమ్మ, యోసేపుల వరకు మధ్యలో ఎందరో నీతిమంతులు, భక్తులు. యోసేపు, యోబు. యోసేపుని చూడండి, పోతీఫరు భార్య చెడగొట్టడానికి ఎంతో ప్రయాసపడింది, కానీ అతను అంటాడు, నా దేవునికి వ్యతిరేకముగా నేను ఈ దుష్కార్యం ఎలా చేయగలను అంటాడు. చెడగొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నా నీతిమంతులు చెడిపోరు. కొందరు బాధపడుతూ ఉంటారు. ఎంతోమంది రకరకాల ప్రాంతాల్లో ఒకటే బాధ వ్యక్తం చేసేవాళ్ళు, బ్రదర్ మనకి ఎక్కువ ప్రేయర్స్ పెడితే బాగుంటుందేమో. యవనస్తుల కూడికలు, స్త్రీల కూడికలు, శుక్రవారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, వారమంతా ఏదో ఒక ప్రార్థన పెడితే మేము ఆత్మీయంగా ఇంకా ఎదుగుతాం, ఇంకా బలపడతాం. మీరేమో రోజుకు ప్రార్థన పెట్టట్లేదు, అందుకే బలహీన పడిపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు. తెలియక బాధపడుతూ ఉంటారు, అంతే, అమాయకత్వం. ఎక్కువ ప్రార్థనలు పెట్టేస్తే ఎక్కువ బలపడిపోతామని వీళ్ళ ఫీలింగ్. కాదండి. అదే నిజమైతే ఒకవేళ యోధా ఇస్కరియోతు 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు వెంటే ఉండి తిరిగాడు, యేసుతో పాటు ఒక ఇంట్లో ఉన్నాడు, యేసుతో పాటు ప్రయాణాలు చేశాడు, యేసుతో కలిసి భోజనం చేశాడు, యేసయ్య చేసిన అద్భుతాలన్నీ చూశాడు కదా, ఆయన బోధలన్నీ విన్నాడు.
అని వాడేమైనా మారాడా? యేసయ్యను చూశాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, అందరు సాక్ష్యాలు విన్నాడు, బోధలు విన్నాడు, ఆయనతోనే ఒక ఇంట్లో ఉన్నాడు, తిన్నాడు, ప్రయాణం చేశాడు, కానీ ఏం మారలే కదా. కనుక దేవుని కొరకు బ్రతకాలనుకునేవాడికి వారమంతా ప్రార్థనలు ఉంటేనే బతుకుతాడు అనేది కేవలం అదొక అపోహ మాత్రమే. అదొక రాంగ్ ఫీలింగ్. అది మనసులో నుంచి తీసేసుకోండి. యోసేపుకి ఎన్ని ఆరాధనలు ఉన్నందుకు నీతిగా బతికాడు చెప్పండి. సొంత అన్నయ్యలు అన్యాయం చేశారు, ద్రోహం చేస్తే తర్వాత యోసేపు ఒక రాజు స్థానంలో ఉండి వాళ్ళపైన పగ తీర్చుకునే అవకాశం దొరికితే కూడా వాళ్ళని క్షమించేశాడు. చూసారా? ఎవరు చెప్పారు యోసేపుకి పగ తీర్చుకోవద్దు, క్షమించు అని? అంత ఉన్నతమైన మనసు యోసేపుకి ఎవరిచ్చారు? సోమవారం నుంచి ఆదివారం దాకా వరుసగా ప్రార్థనలకి అటెండ్ అయ్యాడండి యోసేపు. ఆ ప్రార్థనల్లో, పాటల్లో, వాక్యములో, విజ్ఞాపనల్లో బాగా నానబెట్టినట్టయి, ఊరినట్టయి భక్తిగా మారని అనుకుందామా? అంత అవకాశం లేదు కదా యోసేపుకి. దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగిన ప్రతి వ్యక్తి దేవుని వలన బలపడుతూ ఉంటారు. బలపరిచే వాళ్ళు ఎవరు లేకపోయినా. కనుక వారమంతా ప్రార్థనలు పెట్టినా సరే యోధ ఇస్కరియోతు లాంటి వాళ్ళు మారరు. వాళ్ళని ఎవరు మార్చలేరు. ఇంకా 3.5 సంవత్సరాలకు పైగా యేసయ్యతో ఉండి వాడు మారలేదంటే తప్పు ఎవరిదండి? యేసు ప్రభు సరిగ్గా బోధించలేదేమో అని అందామా? యేసయ్యలో మహిమ తగ్గింది అందుకే వీడు మారలేదు అందామా? చెప్పండి, అనుకోగలం అలాగా? యేసయ్య కంటే గొప్ప వ్యక్తిని మనం ఎక్కడ తేగలం? సాక్షాత్తు దేవుడే నరవతారిగా భూమి మీదకి వస్తే కూడా వీడు మారలేదంటే ఇక వాడిని ఎవరు మార్చగలరు కదా. యోధ ఇస్కరియోతు లాంటి వాళ్ళు వారమంతా చర్చకొచ్చినా మారరు. యోసేపు లాంటి వాళ్ళకి ఒక్క ఆరాధన లేకపోయినా వాళ్ళు చెడిపోరు కదా. కనుక దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. దేవుని కంటే మనకి ఎవరూ ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి బతుకుదాం, ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి బతుకుదాం, దేవుని దయ కొరకు బతుకుదాం. మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులను మెప్పించడానికి ఇంకెవరో హట్ అయిపోతారు, ఎవరో ఫీల్ అయిపోతారు, ఎవరో ఏదో అనుకుంటారు, అనుకునే వాళ్ళు అనుకుంటారు, అనుకోనివ్వండి. మనం దేవుని ప్రజలం, దేవుని కొరకు బతకాలి, మనుషుల కొరకు కాదు కదా. దేవుని చేరుకోవడానికి బతకాలి. ఒకనొక రోజు ఆయన లెక్క అడుగుతాడు, మనల్ని లెక్క చెప్పాలి. ఎవరెవరైతే దేవునికి నచ్చినట్లు కాకుండా వాళ్ళకు నచ్చినట్టు ఇంకెవరికో నచ్చినట్టు బతుకుతారో అలాంటి వాళ్ళందరూ రేపు లోకాన్ని విడిచిపెట్టాలిగా ఏదో ఒక రోజు. ఎంతకాలం బతుకుతాం కదా. ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అప్పుడు దేవుడు తన దగ్గరికి రానియడు. నిత్య నరకాగ్ని గుండంలోకి ఆయన తోసేస్తాడు. ఇక అప్పుడు అక్కడ ఎవరూ మనల్ని కాపాడలేరు. క్రిస్మస్ అనగానే మనుషులందరినీ వారి పాపముల నుంచి రక్షించడానికి యేసయ్య పుట్టిన రోజు. యేసయ్య రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేయి చాపుతున్నాడు. మనం కూడా ఆయన చేయి పట్టుకోవాలిగా. కొందరిని కాపాడదామని మనం చేయిస్తాం, కానీ వాళ్ళు మన చేయి పట్టుకోరు, మనం చెప్పింది వినరు. ఇక వాళ్ళు ఎవరు కాపాడతారు? దేవుడు కూడా కాపాడలేడు కదా. సో ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మరియమ్మ, యోసేపులు దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఎవరేమైనా అనుకొని ఇది ఒక వేశ్య, తిరుగుబోతుంది, ఎవరితోనో తిరిగింది, ఎవరి దగ్గరో పడుకుంది, కడుపు చేయించుకుంది, ఇది పాపాత్మురాలని అందరూ తిడుతుంటే, ముఖం మీద పోస్తుంటే ఆ నిందలన్నీ భరించింది. మీరేమైనా అనుకోండి, ఇది దేవుని చిత్తం అని దేవుని చిత్తానికి తల వంచింది. ఎందుకరా ఇలాంటి దాన్ని చేసుకున్నామని యోసేపుని అందరూ తిడుతుంటే యోసేపు అవమానాలు భరించాడు తప్ప, నాకు ఎందుకు అవమానాలు, నన్ను వదిలే ప్రభా, ఇంకెవరినైనా చూసుకోవాలా. దేవుని కొరకు వాళ్ళు తగ్గారు. దేవుని నిమిత్తం కష్టాలు అనుభవించారు. దేవుని నిమిత్తం అవమానాలు పడ్డారు. అలాగని మనం మరియమ్మ విగ్రహాలు ఆరాధించచ్చా? ఎంత మంచిది అంటున్నారు కనుక మరియమ్మని, యోసేపును మొక్కుదామా అంటే అది తప్పు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కలిగి ఉన్న ఆ భయభక్తులు మనం కూడా కలిగి ఉండాలి తప్ప, మరి వాళ్ళు కూడా మనుషులే కనుక ఒక మనిషి మరొక మనిషిని ఆరాధించకూడదు. కాబట్టి మరియమ్మ విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి మొక్కటం, కొబ్బరికాయలు కొట్టడం, క్యాండిల్స్ వెలిగించడం చాలా తప్పు. అది విగ్రహారాధన. విగ్రహారాధికులు నరకాగ్ని పాలవుతారు. దేవుడు నిత్య నరకాగ్ని గుండంలో శిక్షిస్తాడు. యుగ యుగములు అక్కడ శిక్ష అనుభవించాలి. కనుక దేవుని కొరకు బతుకుదాం, దేవుని ప్రేమిద్దాం. ఎవరేమైనా అనుకోనివ్వండి, మనం పట్టించుకోవద్దు. దేవుణ్ణి సంతోషపెట్టడమే మన కర్తవ్యం కావాలి. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా